దినము మరి 27వ దినం కదా, 26 దినాలు మరి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి ఈ శ్రమల దినాల్లో అందరినీ కూడా మరి ప్రతి దినం కూడా ప్రతి గృహంలో లేకపోతే మరి సంఘంలో చేరి దేవుని ఆరాధించుకోవడానికి, దేవుని నామాన్ని మనం పంచుకోవడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకున్నాము. మరి ముఖ్యంగా దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, అదేవిధంగా మరి అసోసియేట్ పాస్టర్ గారికి కూడా వందనాలు, అదేవిధంగా సెక్రటరీకి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇదే మరి మనం కొంచెం గట్టిగా అయితే ఈ దినము మరి మనం ప్రతి దినం కూడాను ఈ యొక్క శ్రమల దినాల్లో మనం ఒక మరి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. తరచుగా ఎక్కువ పర్సెంట్ ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అదేంటి అంటే మరి ఏవేలు గ్రంథంలో 2:12 ఆ వచనాన్ని మనం ప్రతిరోజు ప్రతి సమయంలో కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఇప్పుడైనాను ఉపవాసం ఉంది, కన్నీరు పెడుతూ దుఃఖించుతూ మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని మరి ప్రభు మరి ఇశ్రాయేలు జనాంగాన్ని పిలుస్తున్నాడు అనమాట. ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత వాళ్ళని మోషే మరి నాయకత్వంలో నడిపించిన తర్వాత వారు ఎర్ర సముద్రానికి వచ్చినప్పుడు వారికి ముందు ఎర్ర సముద్రం వచ్చింది, తర్వాత వెనకాల ఫరో సైన్యం వచ్చింది. అయితే వాళ్ళు ఎంతగానో మరి భయపడుతున్నారు. మాకు ఐగుప్తులో మాకు మరి సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చామా అని చెప్పేసి మోషే మీద అహరోనుల మీద సడిగారు. మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మరి ప్రభువు వాళ్ళని మరి దాటించారు. అక్కడ అరణ్యంలో మరి ప్రవేశించినప్పుడు వాళ్ళు 40 దినాల్లో వెళ్ళాల్సిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి 40 దినాల్లో వెళ్ళాల్సిన వాళ్ళు 40 మరి సంవత్సరాలు పట్టిందన్నమాట వాళ్ళకి. ఎందుకు దేవుడు అక్కడక్కడే ఎందుకు తిప్పాడు వాళ్ళని? ఎందుకంటే వాళ్ళు చేసిన అపరాధాలను బట్టి, వాళ్ళు చేసిన పాపాలను బట్టి, మరి దేవునికి వ్యతిరేకంగా అనేక కార్యాలు చేశారు కాబట్టి వాళ్ళు మరి వాళ్ళని ఆ విధంగా దేవుడు మరి అక్కడక్కడే తిప్పి చివరికి అందరు కూడాను కానానులోకి ప్రవేశించలేదు. ఇద్దరు మాత్రమే ప్రవేశించారు. వాళ్ళు యెహోషువ, కాలేబు. మరి ఇది మనం ఎప్పుడు కూడాను మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. మరి చిన్న ప్రార్థన చేసుకుని నేను వాక్యం జరుపుకుంటాను. స్తోత్రం దేవ, స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను అయానికి నా ప్రభావం నేను నిలబెట్టుకున్నట్టుగా మాట్లాడేది నేను కాదు ప్రభా, మీరు నాతో నా ద్వారా మీరు మాట్లాడండి దేవా, మాట్లాడేది మీరు, నా నోటికి మీరు దూరంగా ఉండి ప్రభా. అయ్యా నాతో నాయన నా ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా నా జ్ఞానం చాలు ప్రభా, మీ జ్ఞానంతో నన్ను నింపిన తండ్రి. అయ్యా వాక్యంతో నాయన ప్రతి ఒక్కరిని నా ప్రభా బలపరచమని వేడుకున్నాను దేవా. అయ్యా నీ వాక్యం ద్వారా అనేక మంది నాయన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా బలపడి నాయన వారి హృదయాల్లో ఈ వాక్యాన్ని స్థిరపరచుకోవడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. అయితే నా అంశం ఏంటంటే తను తాను ఉపేక్షించుకోనటం అనమాట. యేసు తాను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు పెద్దల చేత మరి ప్రధాన యాజకుల చేతను పరిసయ్యులు శాస్త్రులతోటి మరి ఎన్నో హింసలు పొంది ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం మృత్యుంజయుడై లేచి మరి పరలోకానికి ఆరోహణం అవుతాడు అని మరి అది యొక్క వాక్యము యేసు ప్రభు శిష్యులకి తెలియజేస్తున్నాడు అనమాట. తెలియజేసేటప్పుడు మరి పేతురు ఆ శిష్యులందరిలో పెద్దవాడు మరి జ్ఞానవంతుడు పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా అది నీకు దూరమగును గాక మరి అది నీకు కలగకుండా ఉండాలి ప్రభు అని మరి ప్రభువును ఎంతగానో గర్దిస్తున్నాడు అన్నమాట. అది నీకు దూరం అవును గాక, నీకెన్నడూ అది కలగకుండా ఉండును గాక అని చెప్పి ప్రభువు మరి పేతురు చెప్తుంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు అన్నమాట పేతురుతో, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరంగా ఉన్నావు కాబట్టి నువ్వు మనుషుల యొక్క సంగతులనే నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ దేవుని యొక్క సంగతులను నీవు ఆలోచించట్లేదు అని చెప్పేసి పేతురుని గద్దించాడు అనమాట యేసు ప్రభు.
ఆ రీతిగా మనల్ని మనం ఉపేక్షించుకోవాలని మరి యేసు ప్రభు మరి చెప్పారు కదా, తన వాక్యం మరి వాక్యం బోధిస్తూ మత్తయి సువార్త 16:24 మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 16. ఇంకోటి కూడా ఉంది 25. అయితే యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట, ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన వారు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని యేసు ప్రభు చెప్తున్నారు అనమాట. మరి శ్రమ అంటే సిలువ అంటే శ్రమలకు గుర్తు. మరి ప్రతిదినం కూడా మనము మరి ఈ శ్రమల దినాల్లో మనం ప్రతిదినం కూడాను మరి శ్రమల గురించే మనము ధ్యానం చేస్తున్నాం కదా. ఆ రీతిగా మరి యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తమ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే సిలువ అంటే శ్రమలకు గుర్తు కదా. అయితే శ్రమలు మరి మనకు ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని మరి అనేకమైన కష్టాలు వచ్చినప్పటికీ మరి వాటన్నిటిని కూడా మనం అధిగమించుకొని మరి ప్రభువును వెంబడించాలని చెప్తున్నారనమాట. మరి యేసు ప్రభు ఏ విధంగా అయితే మరి తనని మరి అనేక మంది శాస్త్రులు కానీ పరిశీలు కానీ మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఆయన మీద అసూయ చేతనే ఆయన్ను మరి ఆ సిలువకు అప్పగించారు. అది అసూయ చేత ఆయన్ను అప్పగించారు కాబట్టి ప్రభు చెప్తున్నాడు అన్నమాట, ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తమ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని మరి యేసు ప్రభు చెప్తున్నాడు అనమాట. ఆ రీతిగానే తన ప్రాణమును మరి రక్షింపగోరుకున్నవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. మరి అంతే కదా, శ్రమలు మరి మనం యేసు ప్రభుని ఎప్పుడైతే మనము ఆశ్రయించి మనకి ఎన్ని శ్రమలు, ఎంత విపత్తులు, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎంత భయంకరమైన శోధనలు వచ్చినా కానీ మనం యేసుని మరి విడిచిపెట్టేవాళ్ళంగా ఉండకూడదు. అదే చెప్తున్నాడు ప్రభు, మీకు ఎన్ని శ్రమలు వచ్చినా నన్ను వెంబడించాలి, అప్పుడే మీ ప్రాణాన్ని మీరు రక్షించుకుంటారు. నా నిమిత్తము మీ ప్రాణాన్ని దక్కించుకుంటారు. నా నిమిత్తము మీరు ఎప్పుడైతే శ్రమలు అనుభవిస్తారో, మరి భయంకరమైన శ్రమలను ఎప్పుడైతే అనుభవిస్తారో మరి అప్పుడే మీ ప్రాణాన్ని మీరు దక్కించుకుంటారు. ఎందుకంటే ప్రాణం దక్కించడం అంటే మన పరలోకంలో మరి ఇక్కడ మన ప్రాణాలను పోగొట్టుకుంటే అక్కడ పరలోక రాజ్యంలో మనకి మంచి స్థానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మరి శిష్యులు కూడాను బాహ్యంగా మరి వెంబడించారు, 3.5 సంవత్సరాలు బాహ్యంగా శిష్యులు వెంబడించారు. కానీ మరి అంతర్గతంగా మరి శిష్యులు మరి యేసు ప్రభుని వెంబడించలేదు. ఎప్పుడైతే మరి యేసు ప్రభు మరి సిలువ వేయబడి చనిపోయి మరి తిరిగి మృత్యుంజయుడే లేచిన తర్వాత ప్రభువు మరి పరలోకానికి ఆరోహణమై వెళ్ళే ముందు శిష్యులకు తెలియజేస్తాడనమాట, నేను పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తాను, మీరు మాత్రం భయపడకండి, పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా మీ దగ్గరికి పంపిస్తానని చెప్పి యేసు ప్రభువు మరి ఆ విధంగా చెప్తారన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఉపేక్షించుకుని మరి తన సిలువను ఎత్తుకొని వెంబడిస్తారో వారు నన్ను మరి నా యొక్క శిష్యులుగా ఉంటారని చెప్పేసి యేసు ప్రభు చెప్తున్నారు. వాడు మరి శిష్యులైతే 3.5 సంవత్సరాలు ప్రభువుని వెంబడించారు. కానీ ఏమాత్రం కూడా దేవుని యందు ఆయన బోధనలు కానీ ఆయన చేసిన అద్భుత కార్యాలను కానీ ఏమాత్రం కూడా వాళ్ళు మనసుకు పెట్టుకోలేదన్నమాట. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి మరి తిరిగి లేచి మరి పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోతూ అప్పుడు మరి ప్రభు చెప్తాడు కదా, మీరు మరి ఈ విధంగా ఎప్పుడైతే మరి ఏమని చెప్తారంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని మరి చెప్తాడు కదా. ఎందుకంటే యేసు ప్రభు అనేక శ్రమలను పొందాడు. ఆయన బోధించిన బోధనలు కానీ, ఆయన చేసిన అద్భుత కార్యాలు కానీ, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మరి స్వస్థత కార్యాలు అనేకమైనవి ప్రభు చేసి మరి వాళ్ళకి మాదిరికరంగా మరి ఉంచి వెళ్ళాడనమాట ప్రభువు. మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక వాక్యము, యేసు ప్రభువునే మనం మాదిరి ఇప్పుడు ఉదాహరణగా తీసుకుంటే మరి ఫిలిప్పు 2:5-8 మనం ఈ వాక్యాన్ని ఒకసారి మనం చూసుకుందాం. ఫిలిప్పు 2వ అధ్యాయం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోండి.
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిశు మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. చాలా అయితే ప్రభు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు అనమాట. మరి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మరి మనుషునిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించారు. అయితే ప్రభువుకున్న మనసు ఎలాంటి మనసు? ఆయన ప్రేమించే మనసు, ఆయన క్షమించే మనసు ఆయనకుంది. మరి ఇతరులను మరి ఏ విధంగా మరి తనని హింసించిన వారిని కూడా ఆయన ప్రేమించాడు. ఆయనను హింసించిన వారిని క్షమించి ప్రేమించాడు. మరి అలాంటి మనసును మనం కూడా కలిగి ఉండాలని ఇక్కడ ప్రభు పౌలు తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపి అయి ఉండి దేవుడు అతనికి ఎంతో గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు యేసు ప్రభుకి. ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోనలేదు. నేను ఎందుకు మరి ఈ ప్రజల కోసం మరి ఈ లోకానికి రావాలి అని అనుకోలేదు యేసు ప్రభు. ఆయనకున్న మరి గొప్ప ఆధిక్యత, మహిమలు అవన్నీ కూడా వదిలిపెట్టేసేసి మరి నేను తండ్రితో ఉండాలన్న ఆశ ఆయనలో లేదనమాట. ఎందుకంటే పాపంతో నిండిపోయిన ఈ లోకానికి వచ్చి మరి ఆయన ప్రజలను రక్షించాలి, ఆ యొక్క మరణము నుండి మరి విడిపించాలని చెప్పి యేసు ప్రభు మరి ఆ సింహాసనాన్ని వదిలిపెట్టకూడదని అనుకోలేదు. కానీ మరి తాను రిక్తులుగా చేసుకొని ఈ భూలోకానికి మనిషి కుమారుడు వచ్చాడు. మనిషి కుమారుడు ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకున్నాడు. చూడండి ఎంతగా తగ్గించుకున్నాడు. దైవ కుమారుడు అయ్యుండి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి తాను తగ్గించుకొని ఉపేక్షించుకొని, ఇక్కడ చూస్తే కూడా అనొచ్చు, ఉపేక్షించుకొని మరి మరణం పొందినంతగా విధేయత చూపించాడు. తండ్రి ఏదైతే తనకు మరి బోధించాడు, ఏదైతే తనకి మరి తన ప్రణాళికలో ఏదైతే మరి ఇచ్చాడో ఆ ప్రణాళికను ప్రభు నెరవేర్చినట్లు ఈ యొక్క భూలోకానికి మరి దైవ కుమారుడు అయ్యుండి మరి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలను, నిందనలు, అవమానాలను భరించి ఆ శిలువలో మరి తన రక్తాన్ని చిందించి ఆఖరి కొట్టు వరకు చిందించి తన ప్రాణాన్ని బలియాగంగా మరి అర్పించారనమాట. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువులో 2 విశిష్టమైన లక్షణాలు మనకి కనబడతాయి అన్నమాట. ఏంటంటే తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరి ఇంకొకటి చూసినట్లయితే తాను తగ్గించుకున్నాడు, తాను ఉపేక్షించుకున్నాడు అనుకోండి. ఆ విధంగా తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకంటే తన మహిమను అక్కడ వదిలిపెట్టేసి తనకున్న తాను ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టేసి ఈ భూలోకానికి మరి మనిషి కుమారుడుగా వచ్చాడంటే మరి ఎవరు రాగలరు అట్లా? మరి యేసు ప్రభువు మరి ముగ్గురు తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నాడు కనుక ఆయన మనుషుల కొరకు, ఆయన వాళ్ళ పాపముల కొరకు, వాళ్ళ పాపాలను క్షమించడానికి, వారి నరకాగ్ని నుండి తప్పించడానికి మరి ప్రభువు రిక్తులుగా చేసుకొని వచ్చాడు. దాసుని స్వరూపమును ధరించుకొని మరి శిష్యుల పాదాలను కడిగాడు. మరి ఎంతగానో మరి ఈ విధంగా మరి తగ్గించుకొని దేవుడు దైవ కుమారుడు అయ్యింది మరి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడనమాట. ఆ రీతిగా మరి మనము ఈ సంగతులను ఇవి కాబట్టి మనుషుల సంగతుల కన్నా దేవుని యొక్క మరి సంగతులు మనకి ప్రధానమైనవి. అవి మరి చాలా ప్రాముఖ్యమైనవి అనమాట. మనుషుల సంగతులను మనము వివేచింపకూడదు. దేవుని సంగతులను, దైవ కుమారుడు యొక్క సంగతులను మనము వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. అవి ప్రాముఖ్యమైన విషయాలు అన్నమాట. అదే రీతిగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభు ఏమని చెప్పాడంటే ఆయన పరలోకానికి ఆరోగ్యమై వెళ్ళిపోతూ మరి
రక్షణ సువార్తను సర్వ సృష్టికి ప్రకటించమని మరి ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. మన ప్రభు పరమందు ఆయనకు గల ఆధిక్యత, ఆయనకు కలిగిన మరి మహిమలన్నిటిని కూడా విడిచిపెట్టి తండ్రి సంకల్పించిన ఆ యొక్క రక్షణ ప్రణాళికను మరి సంపూర్ణంగా నెరవేర్చడానికి మరి ఈ భూలోకానికి ఆయన వచ్చారనమాట. ఆయన శిష్యులతో చెప్తున్నాడు అనమాట. ఏమని మరి శిష్యులు కానీ మరి విశ్వాసులు కానీ ఆయన నడిచిన మార్గాల్లో మరి రావాలని, రక్షణ మార్గంలోనికి వచ్చి ఆయన ఒక సర్వ సృష్టికి ఆయన సువార్తను ప్రకటించమని మరి ప్రభువు ఆరోహణం అవుతూ ఈ యొక్క మరి వాక్యాన్ని వారికి తెలియజేశారనమాట శిష్యులకి. మరి ప్రభు మరి తాను ఎంతగానో ఉపేక్షించుకున్నాడు ఈ లోకంలో. మరి ఎందరు ఎన్ని అన్నా కానీ మరి దైవ కుమారుడు అయ్యుండి మరి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు. మరి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. 30 సంవత్సరాలు ఏం చేశారు? మరి తల్లిదండ్రులకు మరి ఎంతో మరి దారిద్ర్యంలో ఉన్న మరి మరియా యేషోబులకు వాళ్ళు ఇహలోక సంబంధమైన తల్లిదండ్రులు, వాళ్ళకి వాళ్ళు మా ప్రభు ఎంతగానో మరి ఇది చూపించాడు అనమాట. ప్రేమ చూపించాడు. వాళ్ళకి లోబడటం మరి నేర్చుకుని లోబడ్డాడు యేసు ప్రభు. వాళ్ళు ఏదైతే మరి వడ్రంగి పని చేసేవాడు తండ్రి, ఆ వడ్రంగి పనులు కూడాను ఎంతో సహాయం చేసేవాడు అనమాట. ఆ విధంగా ప్రభు మరి తాను తగ్గించుకొని గుర్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడనమాట. మనం కూడాను మనకు ఏమని చెప్పాడు ప్రభు? ఎవరైతే నన్ను వెంబడించగోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన శిలువలు ఎత్తుకుని నన్ను వెంబడించమని ప్రభు కోరినట్టు మనం కూడా మన శిలువలు ఎత్తుకుని మనకి ఎన్ని శ్రమలు మరి ఎన్ని బాధలు ఇక్కట్లు మరి ఎన్ని వచ్చినప్పటికీ భయంకరమైన శోధనలు వచ్చినప్పటికీ ఎవరైనా మనల్ని ఈ యొక్క సువార్తను ప్రకటిస్తుంటే మన మీదకు వచ్చి మరి మీరెందుకు సువార్తను ప్రకటిస్తున్నారని మనం కొట్టినా సరే మనం దాని నుంచి మనము మరి పారిపోకూడదు. ధైర్యంగా ఉండి మనం వాక్యాన్ని బోధించే వారంగా మనము ఉండాలన్నమాట. ఎన్ని మరి శిష్యులు ఏ రీతిగా మరి హతసాక్షులు అయ్యారు. మరి వాక్యాన్ని బోధించి ఆయన సువార్తను బోధించుతుంటే అనేక మంది వారిని ఎంతగానో హింసించి కొట్టి సరసాల్లో వేసి వారిని బంధించి సరసాల్లో వేసినప్పటికీ వాళ్ళు వెనుతిరిగి చూడలేదు. ఆ రీతిగా మనం కూడాను మనకి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మనం వెనుతిరిగి చూడకుండా దేవుళ్ళలో మనం ముందుకు సాగిపోవాలని మరి ఈ వాక్యం తెలియజేస్తుంది. అదే రీతిగా మోషేను మనం తెలియజేసుకున్నట్లయితే మోషేను మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము కొత్తగా వచ్చింది. మోషే మిద్యాని యాజకుడైన యిత్రోను తన మామ మందరం మేపుచు ఆ మందను అరణ్యమునకు అవతల తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చింది. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకునేది. అయితే ఇక్కడ నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందలో మరి మేపుకుంటూ అరణ్య ప్రాంతానికి వెళ్తారనమాట. అక్కడి నుంచి మరి మన హోరేబు పర్వతానికి వెళ్తాడనమాట. అయితే ఆ సమయంలో మరి పొద ఒకటి కాలుతూ ఉంది కానీ అది మండుతూ ఉంది కానీ కాలిపోలేదన్నమాట. ఎందుకు ఈ పొదలు మండుతుంది కానీ కాలిపోలేదని చెప్పేసి ఆ యొక్క పొదను పరీక్షించడానికి దగ్గరికి వెళ్ళి చూద్దామని మోషే మరి ఆ యొక్క హోరేబు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మరి అక్కడ ప్రభు చూస్తాడనమాట మోషేని. అప్పుడు మోషేని పిలుస్తాడు. మోషే నువ్వు ఇది పరిశుద్ధ స్థలము, నీ కాళ్ళ చెప్పుల్ని విప్పమన్నప్పుడు మరి వెంటనే అతను మరి ఆ యొక్క చెప్పులు విప్పేసి పరిశుద్ధ స్థలంలో నిలబడినప్పుడు ప్రభు చూస్తాడనమాట. మోషేతో మాట్లాడతాడు. నీవు మరి ఇజ్రాయేలీల్ని అంటే ఐగుప్తు దేశంలో మరి నా స్వాస్థ్యమైన నా జనులు ఎంతగానో మరి హింసలు పడుతున్నారు. అక్కడ వెట్టి చాకరీ చేస్తున్నారు, బానిసలుగా జీవిస్తున్నారు. కనుక వారు ఎంతగానో నాకు మొరపెట్టుకుంటున్నారు. వారి మొర నేను విన్నాను. కాబట్టి నిన్ను నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళి వారిని మరి రక్షించి మరి తీసుకొని రావాలని చెప్పేసి మోషేతో చెప్పినప్పుడు ప్రభు మరి మోషే అంటాడు, ప్రభా నేను నోటి మాంద్యం కలవడను,
నాకు మాట్లాడడం చేత కాదు, నేను నత్తివాడను కదా, నేను ఏ విధంగా వాళ్ళని మరి అక్కడికి వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి నేను ఏ విధంగా తీసుకొని రాగలను అని చెప్పేసి మరి చెప్తూ ఉంటాడన్నమాట ప్రభు. మరి ప్రభు చెప్పినప్పుడు ప్రభు అంటాడు, మరి నిన్ను నేను ఫరోకి దేవునిగా నేను నిర్ణయించాను కాబట్టి నీకు అహరోను మీ అన్న తోడుగా ఉంటాడు కాబట్టి అహరోను నీకు యాజకుడిగా నేను నియమించాను కనుక నీవు మీ అన్నను తీసుకొని అహరోను తీసుకొని ఐగుప్తుకు వెళ్ళి అక్కడ కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, మరి అమ్మోనీయులు, ఇంకా అనేక మంది అక్కడ ఆ పెద్ద స్థలము చాలా వైశాల్యమైన పెద్ద స్థలం అనమాట. అది వాళ్ళు నివసించే ఆ యొక్క దేశము. ఆ దేశానికి నువ్వు వారిని తీసుకొని నీవు రావాలని చెప్పేసి మరి ప్రభువు మోషేతో చెప్తాడనమాట. అప్పుడు మోషే ముందు అట్లా అన్నాడు, కానీ ప్రభు చెప్పిన దానికి మరి తను ఎంతగానో మరి ఒబే అయ్యాడనమాట. తను తగ్గించుకున్నాడు. ఈ దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞలు నేను పాటిస్తాను, ఎందుకంటే ఈయన మహోన్నతుడైన తండ్రి, మహిమగల రాజు కాబట్టి మరి దేవునికి నేను లోబడాలి అని ఆయన తాను ఉపేక్షించుకున్నాడు అనమాట. అయితే ఎందుకు ఈ యొక్క నాయకత్వాన్ని మరి మోషేకి మరి ఇచ్చాడు? ఈ బాధ్యతను, ఇంత పెద్ద బాధ్యతను, ఇంత పెద్ద మరి 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 ఆధిక్యతను ఎందుకు ఇచ్చాడు అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే మరి అతనిలో మోషేలో కొన్ని గుణలక్షణాలు, మంచి గుణలక్షణాలు ఈ మరి మోషేలో ఉన్నాయి అన్నమాట. మోషేలో ఏం గుణలక్షణాలు ఉన్నాయి మనం చూసుకుందాం ఒకసారి. ఆయన ఒకటి ఏమేమి ఉన్నవి? అతను సాత్వికము గలవాడు, ఓర్పు గలవాడు, సహనము కలవాడు, మరి కార్యదీక్ష కలవాడు. ఇవన్నీ కూడాను మరి మోషేలో మరి యేసు ప్రభు చూశాడు. మరి దివ్య దృష్టితో మరి యెహోవా దేవుడు చూశాడు కాబట్టి అతనిలో ఉన్న ఈ యొక్క లక్షణాలన్నిటిని బట్టి మోషేకు అంత పెద్ద నాయకత్వాన్ని మరి అంత పెద్ద బాధ్యతను అప్పగించాడనమాట. 20 లక్షల మందిని మరి ఉన్న మరి సైనికులు ఇశ్రాయేలీని మరి ఎంతగానో మరి నడిపించడానికి మరి ఈయన కూరుకున్నాడు అనమాట. కాబట్టి మరి ప్రభువు చెప్పిన మాటను మరి నిర్లక్ష్యం చేయలేదు. ప్రభు నేను నోటి మాంద్యం కలవాడని నేను మాట్లాడలేను, నత్తివాడనే అని చెప్పాడు. కానీ ప్రభువుకి మళ్ళా మరి మాటను ప్రభు మాటకు లోబడ్డాడు అనమాట. తాను ఉపేక్షించుకున్నాడు, తాను తగ్గించుకొని ప్రభువుకి మాటకు లోబడి మరి ఇశ్రాయేలుని నడిపించాడు అనమాట. ఆ విధంగా మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు మరి మోషేనే మరి ఎందుకు మరి ఏర్పాటు చేసుకున్నాడు? అతను రాజవంశంలో మరి రాజభవనంలో పెరిగాడు, సకల విద్యలో అతను నేర్చుకున్నాడు, ఇతను చేయగలడు ఈ పనిని అని మోషేని ఎన్నుకోవడం జరిగిందనమాట. మోషేనే ఎన్నుకోవడం ఎందుకు జరిగిందంటే ఇదే, ఆయన అన్ని విద్యలు నేర్చుకున్నాడు, అతనిలో దైవభక్తి ఉంది, మరి దేవుని అంటే భయం ఉంది కాబట్టి అక్కడ రాజగృహంలో పెరిగాడు, సమస్తమైన మరి సకలమైన విద్యలు నేర్చుకున్నాడు, జ్ఞానవంతుడు కాబట్టి దూరదృష్టితో మరి మోషేని మరి తను చూసినప్పుడు ఈ యొక్క ఆజ్ఞలు మరి ఇవన్నీ కూడాను మరి ఈ బాధ్యత ఈ యొక్క మరి నాయకత్వాన్ని మరి మోషేకి ఇచ్చాడనమాట. అతనిలో ఉన్న సాత్వికము, ఓర్పు, సహనము, కార్యదీక్ష ఇవన్నీ కూడాను మోషేలో చూశాడు కాబట్టి ప్రభు మోషేకు ఈ యొక్క బాధ్యతను అప్పగించాడనమాట. మరి తాను ఉపేక్షించుకున్నాడు. ఇవన్నీ కూడా మరి వెళ్ళేటప్పుడు మోషేని ఎంతగానో మరి ఇశ్రాయేలు జనాంగం ఎంతగానో హింసించారు. మాకు తినడానికి ఆహారం లేదు, మాకు మరి మాంసం లేదు, మాకు తాగటానికి నీళ్లు లేవు, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చామని మోషే మీద, అహరోనుల మీద ఎంతగానో సడుక్కున్నారు, గొడుక్కున్నారు. మరి అయినప్పటికీ మోషే మరి ఎంతగానో సహించాడు ఇవన్నీను. తను మరి ఎంతగానో బాధపడ్డాడు. అయినప్పటికీ దేవుని బట్టి అవన్నీ కూడా సహించి దేవుని మరి వారికి ఆహారాన్ని ఇప్పించాడు. మరి ఆకాశం నుండి దేవదూతలు బుద్ధించే ఆహారాన్ని, మన్నా ఆహారాన్ని ఇచ్చాడు. మరి బండ నుండి మంచినీళ్ళు రప్పించి మంచినీళ్ళని ఇచ్చాడు. అదేవిధంగా మాకు మాంసం లేదు, మేము ఐగుప్తులో మాంసం తిన్నాము, మేము అవి తిన్నాము, కాకరకాయలు, కీకరకాయలు అన్నీ కూడా మేము తిన్నాము, మాకు ఇక్కడ ఏమి దొరకట్లేదని వాళ్ళు ఎంతగానో సనుకుంటే మరి అవి కూడాను మాంసాన్ని ఇచ్చాడు. ఈ విధంగా మరి ఇన్ని చేసినప్పటికీ ఆ ప్రజలు ఏం చేశారు? మరి దేవుని మీద తిరుగుబాటు చేశారు. మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. మరి అన్ని దేవతలు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అన్ని దేవతలను
ఆ అరణ్యంలోనే అన్ని దేవతలను పెట్టుకుని మరి పూజించటము, వాటికి బలులు ఇవ్వటము, వాడు మరి చెట్లకి పుట్లకి రాళ్ళకి రొక్కలకి మొక్కటము, ఇవన్నీ చేయడం వలన మరి దేవునికి ఎంతగానో కోపం వచ్చింది. సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి ఏం చేశారు వీళ్ళు? సృష్టిని ఆరాధించారు. సృష్టికర్త కదా, దేవుడు సృష్టికర్త అయి ఉండి ఆయనను ఆయనను ప్రార్థించటం, ఆయనను పూజించకుండా మరి సృష్టిని ఆరాధించారు. అందువల్ల దేవునికి ఎంతో మరి కోపం వచ్చిందనమాట. విగ్రహారాధన చేశారు. విగ్రహారాధన అంటే దేవునికి చాలా అసహ్యమైనది అనమాట. ఆ విధంగా చేసి మరి మోషేని అహరోనులను కూడాను ఎంతగానో మరి వాళ్ళని బాధ పెట్టారనమాట. అయితే మోషే అహరోనులు ఎంత మాత్రం కూడాను వాళ్ళని మరి ఏమీ అనకుండా కూడా దేవుని మాటకు లోబడి తమను తాము తగ్గించుకొని ఉపేక్షించుకొని ఉన్నారు. ఆ రీతిగా మనం కూడాను మరి మనకు వచ్చిన ఇటువంటి సడుగుళ్ళు గొడుగుళ్ళు మరి అన్నీ మన సంఘంలో వస్తూనే ఉంటాయి చాలా వరకు. వాటన్నిటిని కూడా మనము తీసివేసుకోవాలి, తగ్గించుకోవాలి, మనం ఉపేక్షించుకొని మనం లోబడాలి, దేవునికి లోబడాలి. ముందు మన పెద్దలకు మరి సంఘ కాపర్లకు మనం లోబడే స్థితిలో మనం ఉండాలి. ఆ విధంగా మరి ఇంకొకటి చూసుకున్నట్టుగైతే అయితే ఇంకోటి మనం చూసుకున్నట్లయితే కపెర్నహూము శతాధిపతి. కపెర్నహూము శతాధిపతి ఏం చేస్తారంటే మరి ఆయన మత్తయి సువార్త 8:5-13 మనం చదవద్దులేమ్మా, చదివితే టైం అయిపోతుంది. నేను చదివి ఒకసారి ధ్యానం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8:5-13. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరచుదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచుబడును అని చెప్పి అన్నాడనమాట. అయితే శతాధిపతి, శత అంటే 100 మంది, 100 మందికి ఆయన అధికారి, అధిపతి, 100 మంది సైనికులకి అధిపతి అన్నమాట. అయితే అతను అన్యుడు. అయితే ఈ కపెర్నహూము ప్రభువు వచ్చినప్పుడు మరి వచ్చాడని మరి ఈ యొక్క శతాధిపతి తెలుసుకుని తన దాసుడు ఎప్పటి నుంచో మరి పక్షవాయువుతో బాధపడుతూ ఉండగా మరి ఈయన బాగు చేస్తాడు అనే మరి ఉద్దేశంతో ఇక్కడికి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా, నా దాసుడు మరి పక్షవాయువుతో ఎంతగానో బాధపడుతున్నాడు, ఇంట్లో ఉన్నాడు, మీరు ఆయన్ని స్వస్థపరచండి అని చెప్పినప్పుడు, నేను వచ్చి స్వస్థపరుస్తానని యేసు ప్రభు అంతే, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుడను కాను, నువ్వు మాట మాత్రం సెలవివ్వు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పేసి అంటాడనమాట. అతనిలో ఎంత విశ్వాసం ఉందో చూడండి. ప్రభు మరి ఎంతగానో ఉపేక్షించుకున్నాడు, ఎంతగానో తగ్గించుకున్నాడు. ఇతను ఎవరు? శతాధిపతి. తగ్గించుకొని, ప్రభువా, నా ఇంటికి నువ్వు రావడానికి నేను పాత్రుడను కాను, నీ అడుగు పెట్టడానికి నేను పాత్రుడను కాను, కానీ నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు. నేను ఒకరిని రమ్మంటే వస్తారు, ఒకరిని పొమ్మంటే పోతారు. నా దాసుడు ఇది తెమ్మని ఆ పని చేయమంటే చేస్తాడు. కాబట్టి మీరు రావసరం లేదు ప్రభువా, నీవు సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరుస్తాడని చెప్పినప్పుడు ప్రభు ఏమంటాడంటే, ఇశ్రాయేలీయుల్లోనైనా నేను ఇంత విశ్వాసం కలిగిన వారిని నేను చూడలేదు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళతోటి ప్రభువు మరి అతన్ని ప్రశంసిస్తాడనమాట. అతను ఎంతో గొప్పవాడు, ధనికుడు, మరి శతాధిపతి, అధికారి, అంతమందికి అధికారి అయి ఉండి మరి ప్రభు దగ్గరికే వచ్చి ఉపేక్షించుకొని తను ఉపేక్షించుకొని ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా దాసుని స్వస్థపరచు, నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను ప్రభు అని చెప్పి అని మరి తగ్గించుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. మరి అట్లా మరి మనంలో మనం అధికారులము, మనం ఎంత అధికారం ఉన్నా, మనకి ఎంత మరి ఆస్తి ఉన్నప్పటికీ, ఎంత ఉన్నప్పటికీ మరి యేసు ప్రభు అయితే మరి తాను తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని ఈ విధంగా ఈ లోకానికి వచ్చి మరి అనేక మందిని స్వస్థపరిచాడు. అనేక మందిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, పక్షవాయువు గలవారిని, మరి ఇంకా మరి కుష్ఠరోగులను మరి అనేక మందిని స్వస్థపరిచాడు. దయ్యాలను వెళ్ళగొట్టాడు. మరి ఇంకా
మరి చనిపోయిన వారిని బ్రతికించాడు. ఈ విధంగా మరి ప్రభు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, అద్భుత కార్యాలు చేశాడు. ఆ విధంగానే ఈ పక్షవాయువు గల మనిషిని కూడాను బాగు చేశాడనమాట. అయితే ప్రభు ఎంతో ఆశ్చర్యపడ్డాడనమాట. ఇతను అన్యుడు కదా, ఇతనిలో ఇంత విశ్వాసం ఉంది. మరి ఇశ్రాయేలీలో నేను ఇటువంటి విశ్వాసం ఉన్న వారిని నేను ఎవరిని కూడా చూడలేదని చెప్పేసి అతను చెప్తున్నాడు అన్నమాట. అదేవిధంగా ఆ విధంగా మనం కూడా మనం ఎంత ఉన్నప్పటికీ, మనకి ఎంత అధికారంలో మనం ఉన్నప్పటికీ, ఎంత పోస్టులో ఉన్నప్పటికీ మనం కూడా ఉపేక్షించుకొని మనం దేవునికి లోబడే వారంగా మనం ఉండాలి. మరి మనం తగ్గించుకోవాలి, ఉపేక్షించుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని, మన కుటుంబాలను మరి ఆశీర్వదిస్తాడనమాట. మరి అదేవిధంగా ఇంకొకటి చెప్పేసి నేను ముగించాలి చిన్నది. కొర్నేలిని మనం చూసుకున్నట్లయితే కొర్నేలి కూడాను శతాధిపతి. ఇటలీ అనే పటాలంలో అతను శతాధిపతి అనమాట. 100 మందికి ఇతను కూడాను మరి అధికారిగా ఉన్నాడనమాట. ఈ కొర్నేలి కూడాను ఎంతో దైవభక్తి గలవాడు. దేవుడు అంటే ఎంతో దైవభక్తి గలవాడు. ఎప్పుడు కూడాను ధర్మకార్యాలు చేస్తూ మరి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడనమాట. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం మనం ఒకసారి చూసుకుందాము. పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరలో ఉండను. అతడు తమ ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు. అయితే ఈ కొర్నేలి కూడాను శతాధిపతి, 100 మందికి అధికారి అనమాట. ఈయన కూడా అన్యుడే. అయితే కూడాను దేవుని ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ దేవుని యందు భయము భక్తి కలిగి తన కుటుంబం కూడా ఎంతగానో మరి దేవుని ఆరాధిస్తూ ఎన్నో ధర్మ కార్యాలు చేస్తున్నాడు అనమాట. ఇవన్నీ ఒకరోజు మరి దేవదూత మరి వచ్చి దర్శనం అనమాట కొర్నేలి, నేను నీ ప్రార్థనను విన్నాను, నువ్వు చేసిన ధర్మ కార్యాలన్నీ కూడా నేను చూశాను. నీకు ఇంకా మరి నీ దగ్గర ఉన్న అన్యులందరూ కూడాను, నీ యొక్క సహోదరులు కానీ, నీ యొక్క స్నేహితులు కానీ, అన్యులందరూ చాలామంది ఉన్నారు. వారందరికీ వాక్యం కరువైపోయింది కాబట్టి ఆ వాక్యాన్ని మరి నీవు బోధించాలంటే నీవు మరి నీ దూతలను పంపించి పేతురును మరి నీ దగ్గరికి మరి పిలిపించుకోమని చెప్పేసి దేవుడు చెప్తాడనమాట. అయితే పేతురు అయితే మరి 12 గంటలకు 3 గంటలప్పుడు మరి మిద్దె మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక పెద్ద దుప్పటి, ఒక గంగాళం లాంటి దుప్పటి వచ్చి పేతురు ముందు ఉంటుంది అనమాట. ఎందుకు అతను చాలా ఆకలిగానే ఉన్నాడనమాట. ఆ సమయంలో ఆ యొక్క దుప్పటి మరి అందులో చతుష్పాది జంతువులు, మరి ప్రాకెట్ పురుగులు, ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అందులో అవన్నిటిని కూడా చూపించి ఇవి నువ్వు చంపుకొని తిను అంటాడనమాట ప్రభు. అయితే ప్రభు అంటాడు, ప్రభా ఇవి నా నిషిద్ధమైనవి, నేను ఎప్పుడు కూడాను నేను తినలేదు అని చెప్పి అన్నప్పుడు అట్లా 2-3 సార్లు చెప్తాడనమాట ప్రభు. చెప్పినప్పుడు అయినా సరే పేతురు తినడనమాట. ఆ విధంగా మరి ఆ యొక్క దుప్పటి గల ఆ యొక్క గంగాళం పైకి తీసుకోబడుతుంది. ఆ తర్వాత మరి వీళ్ళు వచ్చేసి పేతురుని ఇక్కడికి తీసుకొస్తారు. ఎక్కడికి? కొర్నేలి ఇంటికి. అప్పుడు ఈయన వచ్చేసరికి అందరు కూడాను స్నేహితులు, మరి తన రక్త సంబంధికులు, బంధువులు, అన్యులు అందరూ కూడా కూర్చొని ఆ రూమ్లో కూర్చొని ఉంటారనమాట. అప్పుడు వాళ్ళని చూసి వీళ్ళందరూ అన్యులే కదా, మరి దేవుడు నాకు ఈ విధంగా చూపించాడు ఈ దర్శనాన్ని, వీరికి కూడాను వాక్యం లేదు కాబట్టి వీరికి వాక్యాన్ని బోధించి చెప్పమని ఆ యొక్క అర్థమని పేతురు గ్రహించి వారందరికి కూడా ఆ యొక్క వాక్యాన్ని ప్రచురం చేస్తాడనమాట. వాళ్ళందరికి కూడా మరి ఆ వాక్యాన్ని వినిపించి చాలా మరి వాళ్ళందరూ కూడాను ఆ వాక్యాన్ని విని మరి దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందారనమాట. ఆ రీతిగా మనకు వచ్చే ఈ యొక్క మరి అనేక మంది అన్యులు మనం కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మన సువార్తను ప్రకటించే వాళ్ళుగా మరి సువార్తను ప్రకటించి వారికి బోధించాలి. ఎట్లా వాళ్ళ హృదయాలు మన దేవుని వైపు తిరిగేలాగా మనము ఆ వాక్యాన్ని మనం బోధించాలన్నమాట వాళ్ళకి. అప్పుడే దేవుని గురించి వాళ్ళు తెలుసుకుంటారు, రక్షణ మార్గంలోనికి వస్తారు. అయితే మనము మన సిలువను ఎత్తుకుని మనం వెంబడించమని ప్రభు చెప్పిన రీతిగా మనం కూడా మన సిలువను ఎత్తుకుని మనం మరి వెంబడించాలి. ఆ రీతిగా ప్రభు వెంబడించాడు. ఆ రీతిగా ప్రభు మరి దేవుడు చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా యేసు ప్రభు ఏ విధంగా మరి ఇవన్నిటిని నెరవేర్చి మరి ఆ యొక్క పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇంకోటి మరి ఇంకా నేను ఏం చెప్పను, చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను.
మరి మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయని దేవుడు చెప్పాడు కదా. అయితే సమస్త సృష్టికి వెళ్ళి మీరు మా యొక్క సువార్తను, నా సువార్తను అని చెప్పలేదు కానీ దేవుడు సమస్త సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. కాబట్టి మనము కూడా ఆ యొక్క సమస్తమైన వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకి, మరి హిందూ కూడాను మనం సువార్తను ప్రకటించవచ్చు. ఎందుకంటే అది వాళ్ళు నశించిపోయి ఆ నరకాగ్ని గురి కాకుండా ఉండాలంటే మనం కూడా దేవుని వాక్యాన్ని ప్రసరించేవారంగా, సువార్తను ప్రకటించేవారంగా మనం ఉండాలన్నమాట. మరి ప్రభు మరి శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరానికి మనము రుణస్థులము కాము. అయితే మనం శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడ్ల మనం చచ్చిపోతాము. అయితే మరి ఆత్మచేత శరీర కార్యాలను చంపివేయటం వలన మనము ఆ యొక్క నిత్యరాజ్యానికి మనము వారసులం అవుతాము. కాబట్టి ఈ వాక్యాన్ని మనం మరి మన హృదయాల్లో నాటింపజేసుకొని వాక్యానుసారముగా మన సంఘము జీవించాలని ఈ చిన్న మాటలు దేవుడికి ఇచ్చి ఆశీర్వదించును గాక. ఆమేన్.